భజన అంత్యాక్షరి ఇప్పుడు మీకోసం. ఓం శ్రీ సాయిరామ్. నామస్మరణ కలియుగ సాధన అని మన స్వామి తన ఉపన్యాసాలలో పలుమార్లు మనందరికీ బోధించారు. నామస్మరణ యజ్ఞా బీజాన్ని స్వామి తన తోటి బాలురతో పండరి భజన మండలితో ప్రారంభించారు. లోక కళ్యాణార్థం స్వామి నామ సంకీర్తనను అఖండ నామ సంకీర్తనతో మరింత విస్తృతంగా వ్యాపింపచేసి 1946 ఫిబ్రవరి నెలలో బెంగుళూరులో ప్రప్రథమంగా మొదలుపెట్టారు. పుట్టపర్తిలో మొట్టమొదటిసారిగా అఖండ నామ సంకీర్తన 24 నవంబర్ 1976లో జరిగెను. సుమారు 42 దేశాల నుండి 7,000 సమితిలు ఈ అఖండ నామ సంకీర్తనలో పాల్గొన్నారు. నామస్మరణ భక్తికి మార్గం చూపే సాధన మాత్రమే కాదు, మనశ్శాంతిని, ఆత్మశుద్ధిని మరియు మోక్ష మార్గాన్ని ప్రసాదించగల మార్గం కూడా అన్నారు స్వామి. మన సాయి భగవానుని శతజయంతి ఉత్సవాలలో భాగంగా నేడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగ 14వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే భజన అంత్యాక్షరికి అందరికీ స్వాగతం. నేటి ఈ భజన అంత్యాక్షరిలో పాల్గొనుటకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి గాయనీ గాయకులు చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. వీరిని శృతి, లయ, భావ, రాగ అనే పేర్లతో జట్లుగా విభజించడం జరిగింది. మరి వారిని పరిచయం చేసుకుందామా? టీం శృతి, మీ పరిచయం. సాయిరామ్, నా పేరు శ్రీవిద్య. సాయిరామ్, నా పేరు మృదుల. సాయిరామ్, నా పేరు వీణ. సాయిరామ్, నా పేరు సాయి తులసి. టీం లయ, మీ పరిచయం. సాయిరామ్, నా పేరు కార్తిక్. సాయిరామ్, నా పేరు శ్రీకాంత్. సాయిరామ్, నా పేరు సాయి సంపత్. సాయిరామ్, నా పేరు ప్రసన్న కుమార్. టీం భావ, మీ పరిచయం. సాయిరామ్, నా పేరు సాయి చంద్రిక. సాయిరామ్, నా పేరు తులసి. సాయిరామ్, నా పేరు శ్రీలక్ష్మి. సాయిరామ్, నా పేరు సౌమ్య. టీం రాగ, మీ పరిచయం. సాయిరామ్, నా పేరు సాయి పవన్. సాయిరామ్, నా పేరు చక్రవర్తి. సాయిరామ్, నా పేరు కృష్ణకాంత్. సాయిరామ్, నా పేరు దినేష్. అందరికీ మరొక్కసారి స్వాగతం. నేటి అంత్యాక్షరిని ప్రారంభించుకునే ముందు కొన్ని సూచనలు. ప్రశాంతి మందిరం భజనలకు సంబంధించిన భజనలు మాత్రమే పాడాలి. ఒక జట్టు నుండి ఒకరు మాత్రం మైక్లో సమాధానం చెప్పవలను. తదుపరి అందరూ కలిసి పాడవలే. ఇప్పుడు కేవలం 5 సెకండ్లు మాత్రమే ఇవ్వబడును. 5 సెకండ్లో మీరు భజన పాడాలి. ఇప్పుడు మనం ఈ అంత్యాక్షరిలో 6 రౌండ్లు ఉంటాయి కాబట్టి చకచకా మనం మొదటి రౌండ్లోకి వెళ్దామా? మరి నేటి భజన అంత్యాక్షరిని ఓంకారంతో ప్రారంభించి మొదటి రౌండ్ని మొదలెడదాం. మొదటి రౌండ్లో అంతిమ అక్షరంతో మేము పాడబోయే పాట తాలూకా అంతిమ అక్షరంతో మొదటి గ్రూప్ అయిన శృతి వారు ఆ అంతిమ అక్షరంతో మీ భజనను మొదలు పెట్టవలను. లంబోదరాయే విఘ్నేశ్వరా, లంబోదరాయే విఘ్నేశ్వరా, శంభు కుమారా సిద్ధేశ్వరా, శివ శంభు కుమారా
ఈశ్వరా. శృతి టీం మీ అక్షరం ర. రఘుపతి రాఘవ రాజా రామ. రఘుపతి రాఘవ రాజా రామ. పతిత పావన సీతారామ. పతిత పావన సీతారామ. టీం లయ మీ అక్షరం మ. महादेवा महेश्वरा साई नारायण టీం భావ న. టీం రాగా మీ అక్షరం బ. बुद्ध महावीर येशु साई बुद्ध महावीर येशु साई वाहे गुरु बोल मनवा वाहे गुरु बोल मनवा. టీం శృతి మీ అక్షరం వ. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ. జగన్మోహన రాధా రమణ. జగన్మోహన రాధా రమణ. టీం లయ మీ అక్షరం న. नंदलाला यदु नंदलाला नंदलाला यदु नंदलाला वृंदावन गोविंद लाला वृंदावन गोविंद लाला. టీం భావ ల. లింగోద్భవ కరా లింగేశ్వరా. లింగోద్భవ కరా లింగేశ్వరా. పతీశ్వరా మాం పాహి ప్రభో. పతీశ్వరా మాం పాహి ప్రభో. టీం రాగా మళ్ళీ మీకు బాగా వచ్చింది. भवनाशा पुट्टपर्तिपुरेशा भवनाशा पुट्टपर्तिपुरेशा जय शिव शंकरा हे परमेशा जय शिव शंकरा हे परमेशा. బాగుంది, చాలా చక్కగా అంతిమ అక్షరంతో అందరూ కూడా చాలా చక్కగా భజనలను అందుకొని పాడారు. కరతాళ ధ్వనులతో మనల్ని మనమే అభినందించుకుందామా? దీంతో రౌండ్ 1 ముగిసింది. అందరి మార్కులు అందరికీ 20 మార్కులు సమానంగా వచ్చాయి. సో నెక్స్ట్ రౌండ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు రెండో రౌండ్. ఒక రౌండ్ నుంచి ఇంకో రౌండ్కి వెళ్తున్నప్పుడు ఒక మెట్టు నుంచి మరో మెట్టుకి స్వామి మనల్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రెండో రౌండ్లో భజన మొదటి 2 వరుసల నుంచి మీరు ఏదో ఒక పదాన్ని ఎంచుకోవచ్చు. ఆ ఎంచుకున్న పదం మీరు పాడబోయే భజనలో ఏ వరుసలో అయినా ఉండొచ్చు. కానీ మొదటి వరుసలో ఉంటే మీకు మార్కులు ఇవ్వబడతాయి, వేరే వరుసలో ఉంటే ఇవ్వబడదు. ఇప్పుడు మేము కృష్ణుడి గురించి పాడేమనుకోండి, మీరు ఎంచుకోబోయే పాట కృష్ణుడి గురించి అవ్వకుండా మరొక రూపనామంతో ఉండేలాగా చూసుకోవాలి.
సో దానికి ఉదాహరణగా మేము ఒక భజన పాడతాం. నేను ఒక భజన పాడతాను, నన్ను అనుసరించి తను ఎలా అందుకుంటుందో అదే విధంగా తను పాడిన దాని నుంచి శృతి గ్రూప్ వాళ్ళు మీరు ఒక పదాన్ని ఎంచుకొని మీ భజనని ప్రారంభించవచ్చు. కానీ మేము పాడిన తర్వాత మీకు ఇవ్వబోయే సమయం 5 సెకండ్లు మాత్రమే. हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, आनंद राम आनंद श्याम नारायण हरि नारायण नारायण साई नारायण. टीम श्रुति. हरे मुरारे साई राम, हरे मुरारे राम, परम सुमंगल साई राम, परम सुमंगल राम. टीम लया. साई राम साई श्याम मेरे साई मेरे बाबा मेरे प्राणनाथ राम. भावा. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, अंजनी पुत्र बल भीमा आंजनेय बल भीमा. रागा. बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. श्रुति. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. लया. नमो नमो नटराज नमो हर जटाजूटधर शम्भो, नमो नमो नटराजा. भावा. नमो शारदा नमो शारदा नमो शारदा माता, हे विद्या ज्ञान प्रदायिनी. रागा. नमो भगवते वासुदेवाय, नमो भगवते रामरूपाय, नमो भगवते श्यामरूपाय. భళ. సాయిరామ్. భజన పరజాలంతో అందరూ చాలా చకచక భజనలు అందుకొని పాడేమో. సో ఇంతటితో మన 2వ రౌండ్ ముగుస్తుంది. అయితే మరి మనం అందరూ ఎక్కడున్నామో విందామా మరి. 2వ రౌండ్లో కూడా అందరూ చాలా చక్కగా పాడారు. అందరికీ 40 మార్కులతో అందరూ సమానంగా ఉన్నారు 2వ రౌండ్. పోటాపోటీగా ఉందన్నమాట. సో తదుపరి రౌండ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మనం ఇంతకన్నా పై మెట్టు ఎక్కుతున్నాం. 3వ రౌండ్. 3వ రౌండ్లో ఏమిటంటే మీకు ఒక చిత్రం చూపించబడుతుంది స్క్రీన్ మీద. ఆ చిత్రాన్ని మీరు గుర్తించి ఆ చిత్రానికి సంబంధించిన పదాన్ని ఎంచుకొని ఆ పదంతో మీరు 2 భజనలు గుర్తించాలి. 2 భజనలు మినిమం గుర్తిస్తేనే మీకు మార్కులు ఇవ్వబడతాయి. 2 భజనలకు మించి మీరు కానీ 3 కానీ 4 కానీ పాడిన ఎడల అదనంగా ప్రతి భజనకి 5 ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన సమయం 15 సెకండ్లు. సో మీకు ఒక చిత్రాన్ని చూపించి 15 సెకండ్ల లోపు మీరు మీ 2 భజనలు పాడాలి. అటుపైన మీరు 15 సెకండ్ల టైంలో ఎన్ని భజనలు పాడితే అన్ని పాడచ్చు.
ఓకే, దానికి ఉదాహరణగా మేము మీకు ఒక చిన్న ట్రయల్ వేస్తాం. మేము ఎంచుకున్న చిత్రం కమలం. కమల నయన ప్రభు కమలాపతే హే కమలవదన సాయిరంగా. మేము 2 పాడాం, మీరు 2 కన్నా 15 సెకండ్లో ఇంకా పాడగలరు. కాబట్టి కొంచెం దృష్టి పెట్టి నలుగురు కలిపి చేస్తే స్వామికి ఎప్పుడు కూడా నామ సంకీర్తన అంటారు. కీర్తన ఒక్కళ్ళతో కాదు, నామ సంకీర్తన అంటారు. కాబట్టి సో నలుగురు కలిస్తే 2 4 వస్తాయి. సో మొదటి ఇప్పుడు ఇది బజర్ రౌండ్. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క బజర్ ఇచ్చాం మేము. బజర్ లేదు అనుకోకండి, శృతి టీంకి కంజీరా ఇచ్చాం. సో మీ బజర్ని మీరు కంజీరాని గట్టిగా 2 మార్లు కొడితే అది మీ బజర్. టీం లయాకి గంట ఇచ్చాం, గంటను మీరు వాయించాలి, అది మీ బజర్. భావకి మంజీరా ఇచ్చాము, సో అది మీరు గలిగేలా కొడితే అది మీ బజర్. ఇంకా రాగాకి తాళాలండి, స్వామి చేతిలో చక్కగా ఉంటాయి భజనలో. సో వీరి చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. సో అందరి చేతిలో అన్ని వాయిద్యాలు ఉన్నాయి. సో ఈ అంత్యాక్షరిలో ఏంటి అంటే భజనకు సంబంధించి వాయిద్యం చాలా ప్రాముఖ్యం చెందినది. కాబట్టి దాన్ని చాలా చక్కగా ఉపయోగించిన ఎడల మనల్ని స్వామి ముందుకు తీసుకెళ్తారు. సో చక్కచక్క ఈ రౌండ్లోకి వెళ్ళిపోదామా మరి? మొదటి చిత్రం. ఇద్దరు వాయించారు, కానీ మంజీరం నాదం మొదటి వాయించబడింది కాబట్టి వీరు పాడతారు. అయిపోయింది, టైమ్ అప్. సో మీరు 3 భజనలు పాడారు 15 సెకండ్లో. కాబట్టి 10 అదనంగా ఒక ఎక్స్ట్రా భజన్ కాబట్టి మీకు 5 మార్కులు అదనంగా వచ్చాయి. సో కరతాళ ధ్వనులతో వీరిని కూడా అభినందిద్దాం. తదుపరి చిత్రాన్ని ఎవరు అందుకుంటారో చూద్దాం. మందర గిరిధర మధుర మనోహర గిరిధారి హే నందలాలా. గిరిధారి జయ గిరిధారి గిరిధర గోపాల సాయి గిరిధర గోపాల. సమయం అయిపోయింది. సో మీరు 4 భజనలు మీరు ఎంచుకున్నారు. సో 2 అదనంగా వచ్చాయి. సో వీరికి 10 మార్కులు ఎక్స్ట్రా వస్తుంది ఈ రౌండ్లో. తదుపరి చిత్రం చంద్రవదనా కమల నయనా చంద్రశేఖరాయ నమో. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. రామచంద్ర రఘువీర రామచంద్ర. 4 భజనలు ఎంచుకున్నారు. సో మీకు 2 అదనపు భజనలు పాడినందుకు మరో 2 పాయింట్లు. ఇంకా మిగిలిన గ్రూపులు కూడా కొంచెం జోష్తో తదుపరి ప్రశ్నలో కొంచెం పాయింట్లు సంపాదిస్తారేమో చూద్దాం. తదుపరి చిత్రం చెప్పండి. టీం శృతి. మాఖన చోరా యశోదా కి బాలా. భజనను ఫస్ట్ లైను పాడవలేను. టీం లయ. టైం అయిపోయింది. సో బజర్ రౌండ్ కాబట్టి ఒక్కరికి మాత్రమే అవకాశం వస్తుంది. లయ. జయనందలాల జయ జయ గోపాల. మఖన చోరా ఎక్కడొస్తుంది? సరే, సమయాభావం అయిపోయింది. దీన్ని తెలుగులో మనం ఏమంటామండి? ఎవరైనా చెప్పగలరా? నవనీతం అని అంటాం. సో దాని మీద ఓ భజన. నందలాలా నవనీత చోరా నటవరలాలా గోపాలా. టీం లాగా చక్కగా పాడేది కానీ మార్కులు ఇవ్వబడవు.
సరే, ఇప్పుడు పోటీ చక్కగా వెళ్తోంది. తదుపరి చిత్రాన్ని చూద్దామా మరి? లయ. జయ కైలాశపతే శివ శంకర. త్రిశూల ఎక్కడ వస్తుంది? త్రిశూల జటాధర. రెండో భజన. జయ జగదీశ హరే జయ గోవింద హరే. మీ సమయం ముగిసింది. 2 భజనలు మీరు కనుగొనగలిగారు. అభినందనలు. చిత్తమును పదును పెట్టి చిత్రానుగుణంగా భజనలను గుర్తించి పాడి బళిరా అన్నట్లు పాడారు. అందరూ కూడా ప్రయత్నం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది అందరూ చేసినందుకు మీ అందరికీ మా హృదయాభినందనలు. ఇప్పుడు ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. మరి 3వ రౌండ్లో కూడా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో చూద్దాం. టీం శృతి 40 పాయింట్లతో ఉన్నారు. టీం లయ 60 పాయింట్లు, భావ 65 పాయింట్లు, టీం రాగా దూసుకెళ్ళిపోతున్నారు 100 పాయింట్లతో. సో చకచకా 3 రౌండ్లు మనం ముగించేము. ఇప్పుడు 4వ రౌండ్కి అడుగుదామా మరి? ప్రతి రౌండ్లోని కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రౌండ్లో ప్రాముఖ్యత ఏమిటంటే స్వామి భావప్రియుడు. సో భావాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని భజనను పాడితే స్వామి చాలా ఆనందిస్తారు. కాబట్టి ఇక్కడ మీకు ఒక భజన తాలూకా అర్థాన్ని మీ ముందు ఉంచుతాము. ఆ అర్థాన్ని బట్టి మీరు అది ఏ భజన అన్నది గుర్తించాలి. గుర్తించిన భజన కానీ సరైనది అంటే మేము సౌజ్ఞ చేసిన పిదప మీరు ఆ భజనను ఒక్కొక్క మారు మాత్రమే పాడవలెను. గుర్తించడానికి సమయం 15 సెకండ్లు మాత్రమే. సరేనా? దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం. గంగను తన జడలలో ధరించి కైలాసానికి అధిపతి అయి గంగోత్రిలో నివసించేవాడు మన సాయినాథుడు. ఆయనే మనకు పరమశివుడు. ఆయనకి మనం నమస్కరిద్దామా అన్నది అర్థం. దానికి సంబంధించిన భజన ఏమి స్ఫురిస్తుంది అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమో నమో గంగాధరా హర గౌరీవరా కైలాసనాథ నమో కైలాసనాథ నమో గంగోత్రివాస శ్రీ సాయినాథ ఓం నమః శివాయ నమో నమో ఓం నమః శివాయ నమో నమో. బాగుంది కదూ? సో ఇది కూడా బజర్ రౌండే. పోటీ ఉండాలి అంటే మనం ఒక ముందంజ వేయాలి. సో ఎవరు పోటీ పడతారో ఎలా పోటీ పడతారో చూద్దాం. సో అర్థంతో ఉన్న స్లైడ్ ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. కమలముల వలె కన్నులు కలవాడు, నిస్సహాయులను రక్షించేవాడు, తల్లి ఈశ్వరమ్మ కుమారుడు భావ. అరవిందలోచన ఆర్తజన. సరైన భజన. అరవిందలోచన ఆర్తజనావన సాయినారాయణ సత్యనారాయణ అరవిందలోచన ఆర్తజనావన ఈశ్వరాంబనందన దోష నివారణ పరమ నిరంజన హే శుభానన. బాగుంది. ఇప్పుడు ఎవరు తీసుకుంటారో చూద్దాం. తదుపరి అర్థం తనను తాను ఉద్ధరించడానికి మరియు విముక్తి పొందడానికి సహాయపడే శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండండి. శృతి జగత ఉదాహరణ పర్తి విహారణ. తప్పు సమాధానం. లయ లయ
पार करो धार करो తప్పు సమాధానం. రామనామ తారకం సదా భజోరే. సరిపోయింది, కానీ అప్పటికి సమయాభావం అయిపోయింది కాబట్టి మీరు సరైన సమాధానం చెప్పినా కూడా మీకు మార్కులు ఇవ్వలేము. బట్ సరైన సమాధానం చెప్పినందుకు లయా టీంకి మనం అందరం కూడా అభినందిద్దాం. ఇప్పుడు మూడో దానికి వెళ్దామా? నా హృదయ నివాసివి నువ్వే, అనాథలకు పోషకుడివి నువ్వే, రాముడు కృష్ణుడు శివుడవు నీవే. మళ్ళీ భావం. हे अनाथ नाथ साई तुम हो अंतर्यामी. ఇందులో రామ కృష్ణ శివ ఎక్కడొస్తుంది? శృతి. ఓకే, శృతి వాళ్ళు బజర్ మోగించారు. అంతరంగ సాయి. సరైన సమాధానం. భజన పాడవలేను. अंतरंग साई अनाथ नाथ साई दीन बंधु साई करुण सिंधु साई राम कृष्ण शिव शक्ति प्रेम रूप साई युगावतार बाबा श्री सत्य साई. మీ సమాధానం మీ భజన రెండు బాగున్నాయి, కానీ మీకు అర మార్కులు మాత్రమే ఇవ్వగలం. 10లో అర 5 మార్కులు. బికాజ్ పాస్ అయ్యింది కాబట్టి క్వశ్చన్ మీకు అర మార్క్ అంటే 5 మార్కులు మాత్రమే ఇవ్వబడును. ఇప్పుడు ఈ రౌండ్లో ఆఖరి ప్రశ్న ఎవరు దోచుకుంటారో చూద్దాం. నా జీవన నావను దాటించి ఉద్ధరించి కాపాడు స్వామి, నీవే అల్లా, నీవే ఈశ్వరుడవు, నీవే షిరిడివాసుడు. ప్రశ్నే కంప్లీట్ అవ్వలేదు, మీరు అప్పుడే తాళాలు కొట్టేశారు. పాడండి. बेड़ा पार करो मेरे साई, उद्धार करो मेरे बाबा, बेड़ा पार करो मेरे साई, अल्लाह ईश्वर साई बाबा, शिरडी बाबा, परती बाबा, रहम नजर करो साई बाबा, दया करो साई, कृपा करो. భావాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని అనుభవిస్తూ పాడితే ఆ మాధుర్యమే వేరు కదా. సో పాడే ప్రతి భజనలు కూడా అందుకే స్వామి అంటారు భావంతో పాడండి అంటారు. అందరూ కూడా చాలా చక్కగా భావయుక్తంగా ఈ రౌండ్లో పాడారు. అందరికీ అభినందనలు. ఇప్పుడు మనం మరొక మెట్టు ఎక్కుదాం. 5వ రౌండ్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే క్లిష్టత కొంచెం కొంచెంగా ఎక్కువ అవుతుంది. ఈ రౌండ్లో భజన మధ్య వరుస ఆధారంగా మీరు భజనని గుర్తించాలి. ఆ గుర్తించిన భజనలో వరుసలను సరైనదైతే ఒక్కొక్క మారు మాత్రమే పాడవలను. గుర్తించడానికి సమయం 15 సెకండ్లు మాత్రమే. దీనికి కూడా ఒక ఉదాహరణ మీకు సులువుగా ఉండడానికి కోసం. కేశవా మాధవా మధుసూదనా, ఇది మధ్య వరుస. రాఘవా రామా రఘువీరా, శ్రీధరా మాధవా గోవిందా, రాఘవా రామా రఘువీరా, కేశవా మాధవా మధుసూదనా, అచ్యుతానంద నారాయణ, గోపీయలోలా గోపాల. అర్థమైంది కదూ? ఇప్పుడు మధ్య వరుస లైన్. शिरडी वासा जगदीश्वरा, भाव शंभो नारायण, पतिवासा जगदीश्वरा, शिव शंभो नारायण, शिरडी वासा जगदीश्वरा,
బాగుంది, సరైన సమాధానం. ఇప్పుడు తదుపరి ప్రశ్న. లయ. భజన పేరు కేశవా భజన పాడు. మాధవా జయ దేవా మధుసూదనా నేత్రకమల అతివ మనోహర బాగా చక్కగా పాడారు. ఇప్పుడు మరొక ప్రశ్న. మందస్మిత ముఖ. లయ. ఘన ఘన నీల. సరైన సమాధానం. ఘన నీలవదన అతి సుందర మేఘ శ్యామల మాధవ మురహర ఘన ఘన నీలవదన అతి సుందర మందస్మిత ముఖ రాధా మనోహర గోవింద గోపాల నటవర మేఘ శ్యామల మాధవ మురహర. బాగుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. గురు నానక్ జీ తుమ హో. శృతి. అల్లాహు అక్బర్. సరైన సమాధానం. చాలా చక్కగా పాడారు. మరి ఒకటి. కేశవ గోవింద జనార్దనా జగత్పాలనా జగన్మోహనా సుందర సాయి గోపాలనా జనసేవిత జగత్పాలనా జగన్మోహనా కేశవ గోవింద జనార్దనా శ్రీధరా మాధవ దామోదరా అచ్యుతానంద నారాయణ శ్రీ సాయి కృష్ణ నారాయణ శ్రీ సాయి కృష్ణ నారాయణ. బాగుంది. చాలా చక్కగా అందరూ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న చక్కగా పాడారు. దీంతో ఈ రౌండ్ ముగుస్తుంది. ఈ రౌండ్ ముగియడంతో మార్కులు ఒక్కసారి తెలుసుకుందామా మరి, లేకపోతే ఆఖరి వరకు ఉందామా? తెలుసుకుందామా? సరే. 5వ రౌండ్ పూర్తయ్యేటప్పటికి శృతి 55 మార్కులతో ఉన్నారు. లయ 80 మార్కులు, భావ 95, రాగ 110 మార్కులతో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రతి రౌండ్లోని 10 మార్కులు చొప్పున మనం ఇస్తూ వచ్చాం సరైన సమాధానానికి. ఇప్పుడు ఆఖరి మెట్టు 6వ మెట్టు స్వామి దగ్గరికి మనం సమర్పిస్తున్నాం. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రశ్న ఇవ్వబడుతుంది. మీ గ్రూపుల దగ్గర ఒక్కొక్క చిట్టు పెట్టాం.
అందులో ఒక సంఖ్య ఉంటుంది, 1, 2, 3, 4. మీలో 1 ఎవరికి వచ్చిందో చెప్తే దానికి అనుగుణంగా ఉండే ప్రశ్న మీకు చూపిస్తారు. ఆ ప్రశ్నానుగుణంగా మీరు దానికి సమాధానం చెప్పవలెను. 1 లయ. మరి లయ వారికి ఏం ప్రశ్న వచ్చిందో చూద్దామా. భజనలోని ప్రతి వరుస శంకర అనే పదముతో ముగియవలెను. ప్రతి వరుస శంకర అనే పదముతో ముగియవలెను. ఇది పాసిబుల్ రౌండ్ కాదు, కానీ మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే వాళ్ళ ఆ సమాధానం సరిగా లేన ఎడుల మీకు ఇవ్వబడుతుంది. శంకర సదాశివ చంద్రశేఖర. తప్పు. లైన్ చివర శంకర అనే పదంతో ముగియాలి. వీరు మీకన్నా ముందే మోగించి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇద్దాం. మార్కులైతే రావు సుమా. మార్కులు రాకపోయినా స్వామి దగ్గర మార్కులు వస్తాయి. మీ సమయం అయిపోయింది. నెక్స్ట్ శృతి. ఓకే భావ. నటరాజా నమామి శంకర శివరాజా శివ శివ శంకర షిరిడిపురీశ్వర శివ శంకర పరదిపురీశ్వర హృదయేశ్వర సాईश्వర. రాలేదు. సాయిరాం సమయాభావం. అవకాశాలు ఇందాక మీకు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పలేదు. మరి సమాధానం తెలుసుకుందామా వద్దా? ఇప్పుడు మీరు చెప్పిన మార్కులు రావు. చెప్పండి. భస్మభూషితాంగ సాయి చంద్రశేఖర. మళ్ళీ పప్పులో కాలేశారు. శంకర అనే పదంతో రావాలయ్యా, శేఖర కాదు. ప్రతి లైన్ శంకర అన్న పదంతో అయిపోయింది. మనం ఇంకా మిగిలిన ముగ్గురు కూడా పాడాలి కాబట్టి దీనికి సమాధానం మేము చెప్తామా? మహాదేవా శివ శంభో శంకర మహేశ్వరా శివ శంభో శంకర మహాదేవా శివ శంభో శంకర మౌలీశ్వర శివ శంభో శంకర మదనాథ శివ శంభో శంకర మృత్యుంజయ శివ శంభో శంకర. బాగుంది కదూ? రెండవ సంఖ్య ఎవరికి వచ్చిందండోయ్? భావాకు వచ్చింది. రెండవ ప్రశ్న చూద్దామా మరి. భజన మొదటి వరుస 8 పదముల కన్నా అధికముగా ఉండవలెను. భజన వరుసలో పదాలు, అక్షరాలు కాదండి, పదాలు 8 కన్నా ఎక్కువ ఉండాలి. మిత స్మిత సుందర ముఖార సరిపోయింది. బాగుంది, చెప్పండి. చాలా బాగుంది. వీరికి 20 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు 3 ఎవరికి వచ్చిందండి? రాగం. మరి ప్రశ్న చూద్దాం. ఒకే భజనలో 10కి మించి రూపనామములు ఉండవలెను. ఒకే నామము కాదండి, వేరే వేరే రూపనామాలు ఉండవలెను. మిగతా వారు కూడా ప్రయత్నించవచ్చు. कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो बुद्ध कहो गुरु नानक हो दो राष्ट्र महावीर येशु कहो. 10 దాటిసారు. చాలు, 10 దాటిసారు. చాలా సాయిరాం. మరి ఆఖరి సంఖ్య ఎవరికి వచ్చిందండి? శృతి, మీ ప్రశ్న చూసేద్దాం గబగబా. మీకు చాయిస్ వచ్చింది. భజన పదాలు ఒక్కటే కానీ రాగాలు వేరు, లేదా పదాలు వేరు కానీ రాగం ఒక్కటే. దీనికి ఉదాహరణ మేము ఇవ్వలేము,
మీకు మీరే ప్రయత్నించాలి. జై 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 గణనాయక, జై 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 మనమోహన. అద్భుతం, వెరీ వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్. సరే, సరదాగా ఒకే భజన, పదాలు ఒకటే, రాగం వేరే, మార్కులు ఉండవు, ప్రయత్నించవచ్చు. ఏమైనా ప్రయత్నిస్తారా? లయ. లయ. గజవదన గణనాథానాథ. మరో రాగం. వదన గణనాథ గజవదన గణనాథ గౌరీవరతనయా గుణాలయ. సో అన్ని రౌండ్లు మనం చాలా చక్కగా పూర్తి చేసుకున్నాం. అందరికీ మనం అందరూ అభినందించుకుంటూ చప్పట్లు ఒక్క మారు కొడదాం. అయితే మనకిప్పుడు ఫైనల్ స్కోరు మరి కొద్ది క్షణాలలో మన ముందు ఉంటుంది. అయితే స్వామి మనందరినీ తన శతజయంతి ఉత్సవాలలో భాగంగా మనందరినీ ఎంచుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆయన మన చేత భజన పాడించుకోవడమే మన అదృష్టం. కాబట్టి మనందరం కూడా విన్నర్స్ కదా, స్వామి చేత ఎంచుకోబడ్డాం కాబట్టి అందరం కూడా విన్నర్స్. అయితే ఇది ఒక పోటీ కాబట్టి ఒక గ్రూప్ మ్యాక్సిమం మార్కులు వచ్చాయి కాబట్టి వాళ్ళని విన్నర్గా మనం నిర్ణయిస్తాం. కాబట్టి ఒక గ్రూప్ మాత్రమే ఉంటుంది. కానీ స్వామి దృష్టిలో ఆయనకు నచ్చిన విధంగా, ఆయన్ని మెప్పించే విధంగా, ఆనందాన్ని పంచే విధంగా భజన పాడితే అదే మనకి జీవితంలో అత్యుత్తమమైన ప్రైజ్. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు మరి మార్కులు చూద్దామా? వెనక నుంచి వెళ్దాం, లేకపోతే నొచ్చుకుంటారేమో. విన్నర్స్ని మాత్రమే చేద్దాం, ఎందుకంటే మన స్వామి అందరూ విన్నర్సే కదా. ఈ కాంపిటీషన్ వరకు విన్నర్స్ ఎవరో వాళ్ళని మాత్రమే చెప్పుకుందాం. ఎవరై ఉంటారు? అందరు ఇటే చూస్తున్నారు. రాగం వైప, భావం వైప, శృతి వైప, లయ వైప, అన్నీ ఇంపార్టెంటే. సరే, అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ లాస్ట్ వరకు భావ ఇంకా రాగా మధ్యలో కాంపిటీషన్ చాలా నడిచింది. పోటాపోటీగా పాడారు. కానీ టెన్షన్ రివీల్ చేయమ్మా, అందరూ పాపం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ పోటీ గెలిచింది టీం రాగా. టీం రాగా విత్ 130 పాయింట్స్, 130 మార్కులు. సాయిరామ్, స్వామి కూడా మనకు చప్పట్లు కొడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నేటి ఈ భజన అంత్యాక్షరిని స్వామి గళమున జాలువారిన భజనలతో ఆనందంగా ముగిద్దాం. गोपाल
సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం ఓ